ప్రతి ఒక్కరూ 30 నవంబర్ నాడు ఓటేస్తారంటే డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఒక్కరు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్క వర్గం ఉద్యోగులే, పేదవాళ్లే, మహిళలేని, పురుషులేని, రైతులేని ప్రతి వర్గాల్లో కూడా ఒక సంతోషం కనబడతా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి అన్ని వర్గాల ప్రజలకు చేస్తుందన్న నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంలో భాగంగానే మనం ఏదైతే అభయహస్తం పథకం కింద 6 గ్యారంటీలను ప్రకటించినామో ఆ 6 గ్యారంటీలను దరఖాస్తులు స్వీకరించడానికి 28వ తారీఖు నుండి 6 తారీఖు వరకు మొన్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు వందలు వేలు దళారులకు, జిరాక్స్ సెంటర్లకు, డిటిపి సెంటర్లకు, ఎంఆర్ఓల చుట్టూ తిరిగి అప్లై చేసిన ఈ రోజు కూడా ఏ పథకానికి కూడా నోచుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది డబుల్ బెడ్రూమ్లు అనుకున్నా, రేషన్ కార్డులు అనుకున్నా, రాజు ఆరోగ్యశ్రీ అనుకున్నా, పెన్షన్లు అనుకున్నా గత 10 సంవత్సరాలుగా రాలేదు. మరి ఇటువంటి పాలన మాకు వద్దు అని ఓటేసిన ప్రజలకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుతో సహా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎవరికి రాలేదు. ఈరోజు ఖజానాను ఖాళీ చేసినారు, ఊడ్చుకుపోయినారు. ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇవన్నిటికీ కారణం గత ప్రభుత్వం.